పోగొట్టుకొని పాప రూపంలోనికి వచ్చినాడు. కాబట్టి ఆ పాప రూపం నుండి తిరిగి తన మహిమలో చేర్చడానికి, ఆ మహిమనివ్వడానికి, నీతిమంతుని చేయడానికి యేసు ప్రభువారిగా లోకంలో శరీరధారిగా ఆయన జన్మించినాడు. ఈ డిసెంబరు మాసము మరి ప్రభువారు లోకానికి రక్షణ కలుగచేయడానికే లోకరక్షకుడుగా జన్మించి మానవాళ్ళందరి కొరకు ఆయన ప్రాణం పెట్టి తన ప్రాణము ద్వారా ప్రతి మానవునికి పాప విమోచన కలుగచేసి నీతిమంతుని చేసి తన రాజ్యంలో చేర్చుకోవాలని ఇష్టపడుతున్నాడు. అందుకనే మానవ మరలిరా అన్నాడు. మరలుట అంటే మనసు మార్చుకోవడం. లోకంలో ఉన్నప్పుడు పాపంలో జీవించినాము, లోకంలో ఉన్నప్పుడు లోక సంబంధమైనటువంటి కోరికలు ఆశలు నెరవేర్చుకునే వారిగా ఉంటూ వచ్చినాము. అయితే యేసుక్రీస్తుని అంగీకరించడంలో మరలుట అనేది మనసు మార్చుకున్నప్పుడు నీతిగా జీవించడానికి, యథార్థంగా ఉండడానికి, సత్యంతో నడుచుకోవడానికి ప్రేమల దేవుడు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. లోకంలో ఉన్నప్పుడు మనకు నెమ్మది లేదు, హృదయంలో శాంతి లేదు, సమాధానం లేదు. అయితే ప్రేమల దేవుడు ఎప్పుడైతే ఆ శాంతిని, సమాధానమును, ప్రేమను నీకు ఇవ్వటానికి ఆ మనసు మార్చుకుని హృదయంలో సంతోషం కలిగి నీవు యేసుక్రీస్తుని అంగీకరిస్తే ఆ శాంతి సమాధానాన్ని నీకు ఇస్తాడు, ఆ రక్షణ ఇస్తాడు. ఆ రక్షణ విలువలను గుర్తించి ప్రభువు యేసుక్రీస్తు నుండి శ్వాస ఉంచితే నీకు రక్షణ, అదే స్వర్గం, పరలోకం. ఆ పరలోకంలో చేరడానికే ప్రేమల దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే మరి మనసు మార్చుకొని ఆయన అంగీకరించాలని ప్రేమల దేవుడు ఆహ్వానిస్తున్నాడు. ఇదే మేము పాడినటువంటి పాటలో మరి మానవుడికి లోకంలో ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు శాంతి లేదు, సమాధానం లేదు, మరి ఎంతో నెమ్మది